కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ప్రశంసల వర్షం కురిపించిన ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్. నియోజకవర్గ నిత్య శ్రామికుడు ఎమ్మెల్యే నానాజీ అంటూ నియోజకవర్గంలో ఏ సమస్య తలెత్తినా తడబాటు లేకుండా చాకచక్యంగా ఎప్పటికప్పుడు తీరుస్తూ ప్రజలందరితో మమేకమై పనిచేస్తూ ముందుకు వెళుతున్న ఎమ్మెల్యేతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అన్నారు. అంతేకాకుండా మోంతా తుఫాను సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశించినప్పుడు ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ తుఫాను కారణంగా మిగిలిన ప్రాంతాల్లో ప్రజలకు కరెంటు, నీటి సౌకర్యాల ఏర్పాటుకు ముందుగానే ప్రతి పంచాయతీలో వాటర్ ట్యాంకర్స్, జనరేటర్లు ఏర్పాటు చేయించడం వంటి పనులు జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ సాక్షాత్తు కలెక్టర్లు ఆదర్శంగా తీసుకుని వారి నియోజకవర్గాల్లో అమలు చేయడంతో అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. అలాగే అందులో ఆయన ఆలోచన మాత్రం మనం అందరం అందరినీ తరలించేసాం, వాళ్ళందరినీ మంచి ప్లేస్ లో పెట్టేసాం, అక్కడ జనరేటర్స్ పెట్టేసాం, ఫుడ్ సప్లై చేసాం, అక్కడితో పని అయిపోయింది అనుకుంటారు. ఈయన ఆలోచన చూసి నిజంగా ఆశ్చర్యపోయింది. నియోజకవర్గంలో ఉన్న అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నింటినీ ముందే నింపి పెట్టమన్నాడు. అంటే వాళ్ళకే కాకుండా ముప్పు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా నీటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ముందుగానే ట్యాంక్స్ అన్నింటినీ ఫిల్ చేసి పెట్టించడం. అలాగే 1000 మంది ఎలక్ట్రీషియన్ని బయట నుంచి తీసుకొచ్చి పెట్టి మీరు ఎక్కడున్నా సరే ఇబ్బంది కలగకూడదు, తుఫాన్ అక్కడ వచ్చి ఇక్కడ మీకు ఇబ్బంది కాకపోయినా సరే మెయిన్ పోయేది ఏంటంటే కరెంటు పోతే వాటర్ పోతే ఆ రెండింటికి కూడా ఏర్పాటు ముందుగానే చేశారు. మనందరం తప్పట్లు కొట్టాలి నానాజీ గారికి. నిజంగా ఆలోచించి ఆ వాటర్ హెడ్స్ ఫిల్ చేసి ఉంచడం. మనకి ఎందుకంటే వెళ్ళిపోవచ్చు, ఈయన ఇంట్లో వాటర్ ఉంటుంది, నా ఇంట్లో వాటర్ ఉంటుంది, కరెంటు ఉంటాయి, కానీ మీ అందరికీ కూడా కరెంట్ ఉండాలని చెప్పి వాటర్ ఉండాలని చెప్పి నిజంగా అలా ఆలోచించి ఇది ఆయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంటే చూసి మిగతా 7 నియోజకవర్గాల్లోనూ కూడా అది పాటించి అమలాపురంలో కూడా ఈ ఐడియాని పాటించి కలెక్టర్ గారు అక్కడ నానాజీ గారు చెప్పినట్టు మొత్తం అందరినీ కూడా ఆ విధంగా చేయమని చెప్పారు. సో అంత మంచి ఆలోచన ఉంది, ప్రజల పట్ల అంత మంచి ఉద్దేశం ఉంది, సేవ చేయాలని అంత పట్టు ఉంది ఆయనకి, నానాజీ గారికి. మొన్న ఫంక్షన్ చూశాను, నానాజీ గారు ఎలా భోజనాలు పెట్టారో, అక్కడ వన భోజనాలు ఎలా పెట్టారో చూసాం. నిజంగా చూసి చాలా ఆనందపడ్డాను. 70,000 కాదు ఆ రోజు చెప్పాను, నెక్స్ట్ టైం 1,00,000 మెజారిటీ ఇలా కనిపిస్తుంది తప్ప 70,000 ఆగేది లేదని కూడా చెప్పాను.